యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండాలుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూసి చదువుకుందాం. దేవుని మాటలు మనం రోజు కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాం. ఆయనకు నిత్యము ధూపం వేస్తే ఆయన మన కుటుంబాలను దీవిస్తాడు. ఆయన దీవించటమే కాక మనము దీవించబడతాము, ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చబడతాం. మన తగ్గింపు జీవితం ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి. అది ఉంటే దేవుని సన్నిధిలో మనం హెచ్చించడానికి ఇష్టపడతాం. ఈరోజు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి, లేకపోతే వినండి. వినటం వల్ల విశ్వాసం కలుగును, గ్రహింపు చేసుకోవచ్చు. చదవటం వలన మనకి జ్ఞానం వచ్చును. అది కూడా మనం తెలుసుకొని ముందుకు సాగాలి. యెషయా గ్రంథము 55:3 వచనాన్ని నేను చదువుతున్నాను. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను అంటున్నాడు. ఇక్కడ ఆయన యెషయా భక్తుడు అంటే బైబిల్ మొత్తం మీద కూడా 66 పుస్తకాలలో 66 అధ్యాయాలు రాసిన మొదటి పుస్తకంగా ఉంది. ఈయన ఒక పెద్ద ప్రవక్తగాను 66 పుస్తకాలకు గాను 66 అధ్యాయాలు రాశాడు. అలాగే ఈ పెద్ద పుస్తకం నుంచి యెషయా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి అంటున్నాడు. మనం చెవియొగ్గి మనం ఆయన దగ్గరికి వెళుతున్నామా? మన మాటలే మనలో ఉన్నాయా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నా యొద్దకు రండి, మీరు వినే అట్లా బతుకుతురు అంటున్నాడు. నిత్య జీవంగా బతకాలంట. బతకటం అంటే శరీరవిషయంగా బతకటం కాదు. శరీరవిషయంలో బతికితే కొన్నాళ్ళకు చనిపోతాము, కొన్నాళ్ళకు మనం ఏదో ఒక రకంగా ఆయనకు దగ్గరికి దూరం అవుతాం. అది కాదు అనేది. ఆయన ఆత్మ విషయంగా, శరీర విషయం కాదు, ఆత్మ విషయంగా నా యొద్దకు రండి, మీరు బ్రతుకుదురు అన్నారు. మనం ఆత్మ పొందుకోవాలంటే ఆయన ఆరాధించే వారంగా ఉండాలి, నమ్మి బాప్తిసం పొందాలి, రక్షణ అనుభవంలోకి నడిస్తే ఆయన మనలో నిబంధన చేస్తాడు. ఒక నిబంధన, ఆ నిబంధన చేశాడంటే దావీదుకు చేసిన నిబంధన ఏంటంటే, నువ్వు గొర్రెలు కాసుకునేవాడిని నేను రాజుగా చేశాను, నువ్వు నాలో ఎంత నిజాయితీగా ఉంటావో, ఎలా ప్రవర్తిస్తావో నేను పరీక్షిస్తానని దేవుడు ఆలోచన చేశాడు. ఆ ఆలోచన తగ్గట్టు నడిచాడు కూడా. ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి ప్రతిదీ కూడా ఆయనకు ఇష్టంగానే చేశాడు. మనం చేస్తున్నామా లేదా ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మన ఇష్టమంతా చేసి లాస్ట్కి జరగకపోతే దేవుడే దిక్కనే ఆలోచనలో ఉంటున్నామా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధన. ముందర దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. మొక్క అయితేనే అది వంగుద్ది, మానైన తర్వాత వంగదంటున్నాడు. మనం కూడా చిన్ననాటి నుంచి కూడా మోకరించి ప్రార్థన చేసి చెవియొగ్గాలంట. ముందర మన చెవియొగ్గి ఎప్పుడైతే ఆయన మాటలు ఆలకిస్తామో ఆయన మనలో నివసించుతాడు. నివసించటమే కాక మనకు ఒక మాదిరికరంగా ఉంటాడు. మనం ప్రసిద్ధి చేయొద్దు అంటున్నాడు ఆయన. మార్కు సువార్త 3:12 కూడా నన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడంట. కుష్ఠరోగం వాళ్ళు బాగు చేశాడు, ఇంకా చనిపోయిన వారిని లేపాడు. ఆయన ఎప్పుడూ కూడా నన్ను హెచ్చించొద్దు, మీరు నమ్మండి, సూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు. అలా చేయగలుగుతున్నామా? మనకు మనమే హెచ్చించుకుంటున్నామా? నేను ఇది చేశా, నేను ప్రార్థన చేయమంటే తగ్గింది, నేను ప్రమోకరించి ప్రార్థన చేయమంటే నీకు తగ్గింది అనే ఆలోచనలో మనం ఉంటున్నామో ఒకసారి మన హృదయం. దేవాది దేవుడే అంటున్నాడు, నన్ను ప్రసిద్ధి చేయొద్దు, మీరు మాత్రమే తగ్గింపు జీవితం, తగ్గింపు మనసును తయారు చేసుకోండి అంటున్నాడు. మనం అలా ఉండగలుగుతున్నామో లేదో. తను ప్రసిద్ధి చేయొద్దంట. మనం కూడా ఎచ్చులు పోక మనం ఆయన సన్నిధిలో కడుపై భక్తులు కూడుకొని నిత్యము ఆయన ఆరాధించి ఆయన శుద్ధిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. గణపరిస్తే కాక ఇతరులకి ఆశీర్వాదకరంగా కనపడతాం. మనం అమ్మో ఇలాంటి వాళ్ళ వీళ్ళ జోలికి వెళ్ళకూడదనే ఆలోచనలో ఉండాలి. లేకపోతే కొందరైతే నోట్లో నోరు పెడితే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు, వాళ్ళతో మనం పెట్టుకోకూడదని సైడ్ అయిపోతారు. ఏ కోవలోకి చెందుతున్నామో మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని తనకిష్టమైన వారిని అంట
ఆయన ఇష్టమైన వారిని పిలుచుకుంటాడంట. ఇది 13వ వచనం కూడా అంటున్నారు, ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి అంటున్నాడు. ఆయనకి ఇష్టలుగా మనం బతికితే మనల్ని మనం తీసుకెళ్తాడు ఒలీవల కొండ మీదకి. కొన్ని ఏకాంతమైన ప్రాంతంలో మనం గడపాలి. ఆయనతో కనిపెట్టుకొని ఆయన చిత్తంలో మనం నడవగలిగితే ఆయన నిత్యము మనకి బ్రతకగలుగుతాం. ఆయన నిత్యం ఆయనలో మనం బ్రతకగలుగుతాం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నా అంతరికి నేనే బ్రతుకుతున్నాను, నేనే కష్టపడుతున్నాను, నేనే శక్తివంతుడిని, నేనే బలవంతుడిని, నేనే ఇది కొన్నాను, నేనే అది చేశాను అనే ఆలోచన, నేను అనే ఊరేగుతున్నామే తప్ప దేవుడు ఈ కార్యం చేశాడు, దేవుడి పట్ల మనం ఎలా ఉండాలనే ఆలోచనలో మనం ఉండలేకపోతున్నామేమో. ఒకసారి మనం హృదయాలు పరిశోధించుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13లో కూడా అంటున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అంటున్నాడు. మనకు ఒక ఏర్పాటు జీవితం ఇచ్చాడు. ఆ ఏర్పాటు జీవితంలో మనం ఎలా నివసిస్తున్నాం? మనం అందరితో కూడా ఈ లోకాశలు లోక తలంపుల్లో కలవాడిపోతున్నామా? ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మిమ్మల్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాను. తల్లి గర్భంలో రూపించడానికి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. మీరేంటి ఇలా ఉంటున్నారని మనల్ని దేవుడు పదే హెచ్చరిస్తున్నా కానీ మనం అదే దారిలో నడుస్తున్నామేమో. ఒకసారి మనకు ఆయన వారిని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. మనం స్వతంత్రులుగా పిలవాలంట. మనం ఒకరి మీద ఆధారపడేవారం కాక, ఒకరితో మనం ఉండేవారం కాక, మన శక్తి కాదు, మన బలం కాదు, దేవుని మీద ఆధారపడితే దేవుడు మన పట్ల కార్యం చేసి ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే పేతురు మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9లో కూడా అంటున్నాడు, ఆశీర్వాదము పొందుటకు వారసులకు మీరు పిలువబడుతున్నారు. మన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. మనం ఆశీర్వదించబడుతున్నాము. మనం ఆశీర్వదించబడక, ఆయనతో మనం కలవక, ఆయన నిత్యము మనం దూపం వేయక, ఆయనతో మనం అడ్డుకట్టబడక, ఏ కూర్చోమని ఆయన కలవక మనం ఎన్నో తిప్పలు పడుతున్నామేమో, మన సొంత ప్రయత్నాలు మనం చేస్తున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందామా? అయ్యా, నే చెవియోకి నీ దగ్గర అంటున్నావు నాయన. ఇప్పటి వరకు నేను ఎలా నడిచాను? నా చెవియోకి నేను నీతో కలిసే కృపను దయచేయను ఆయన. ఇలా నేరకుంటున్నట్టు నీ చెవులు ఏమీ మందం కాదు అయ్యా. నీ చిత్తంలో నన్ను నడిపయ్యా. నిన్ను తోసివేసానేమో, నీలోంచి నేను దూరం అయ్యానేమో అయ్యా. లోకాశలు లోక తలంపులు లోకంలో కలిసిపోయానేమో. నిన్ను ఆశీర్వాదానికి వారసులవడానికి నిన్ను పిలిచాను. నేను వాగ్దానం చేసిన దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నానేమోనయ్యా. మీరు స్వతంత్రంగా ఉండటకు మీరు పిలువబడితిరి. మీరు ఇతరులతో కలిసేవారు కాక స్వతంత్రంగా ఉండండి. ఒకరి మీద ఆధారపడేవారు కాక నేను చేస్తానన్నాడు. ఏలియాని పోషించినోడు నన్ను పోషించడం. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాము. మీరు ఆశీర్వాదానికై ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి. ఒకటి ఆయనతో చెవి యొక్క ఆయన మాట అయినే వారంగా ఉండాలి. ఆయన వారు స్వతంత్రంగా ఉండటకు పిలువబడుతున్నారు అంటున్నాడు. మనం ఏ కోపకు చెందామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుందాం. అయ్యా, నా చెవియోకి నీ వద్దకు రండి అంటున్నావు అయ్యా. నేను వచ్చే కృప నాకు దయచేయి. నా ప్రార్థన అంగీకరించయ్యా. నాతో మాట్లాడయ్యా. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలయ్యా. నా కుటుంబంతో గతి పాలైపోతుందయ్యా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నేను రక్షించబడతామే కాక నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలయ్యా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునైనా నేను ఒక్కడే పరలోకం వెళ్తే నాకేం సుఖమైనా. నాతో పాటు నా కుటుంబం నుంచి దేశము రాష్ట్రం అందరి గురించి కూడా నేను ప్రార్థన చేసి యోగ్యత కలగజేయి. ఒక తీర్మానం చేసుకొని మనం స్వతంత్రులుగా పిలువబడ్డాం. ఆయన వద్దకు ఉందాం. ఆయన రాజ్యానికి వారసులాము. ఈ మాటలు దేవుడి ఇరుకడలో దీవించి ఆశీర్వదించును గాక.